ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. ఇంకోసారి ఇటువైపుకు రావడానికి ప్రయత్నం చేయకు. పా. ఆగు ఆగు. నన్నాగమంటున్నావు? ఎవరమ్మా నువ్వు? ముందు నువ్వెవరో చెప్పు. నీకు మా ప్రియంవద అమ్మగారికి ఏంటి సంబంధం? ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? మర్యాదగా అడ్డు తప్పుకో. అవతల నాకు చాలా పనులున్నాయి. ఏ సుడు, నువ్వు మా అమ్మగారిని కలవడానికి ఇంటి వరకు వస్తున్నావు కానీ ఇంట్లోకి రావట్లేదు. అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నావు. నేను కలిసినప్పుడు మా అమ్మగారు కూడా భయంగా ఉంటున్నారు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీ ఇద్దరి మధ్య ఏదో రహస్యం నడుస్తోంది. అదేంటో మర్యాదగా చెప్పు. లేదంటే విషయం మా పెద్దయ్య గారికి చెప్పాల్సి వస్తుంది. అడుగుతుంటే నీకు చెమటలు పడుతున్నాయంటే నువ్వేదో పెద్ద తప్పేసేస్తున్నావు. మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకి అప్పగించాల్సి వస్తుంది. పోలీసులా? చెప్తాను చెప్తాను. అది అది చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం. చిన్న పాప? ఎవరా చిన్న పాప? ఆ పాపకి మా అమ్మగారికి నీకు ఏంటి సంబంధం? చిన్న పాప గురించి అమ్మగారు నీకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నిన్ను చూసి అమ్మగారు ఎందుకు భయపడుతున్నారు? నా గుట్టు రట్టు చేయనంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు. అలా కాదని తోక జాడించడానికి ప్రయత్నించావంటే పీక కోస్తాను. కూతురు కూతురు అని జపం చేసుకుంటూ ఇదే చైర్లో కూర్చో. ప్రియంవద ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్రియంవద. నా కూతుర్ని నాకిచ్చే. ఈ ఊరు, ఈ రాష్ట్రం కావాలంటే దేశం కూడా వదిలి వెళ్ళిపోతాను ప్రియంవద ప్లీజ్. నీ కూతుర్ని నీకు అప్పగించడానికి రాలేదు. నీ ఫ్యూచర్ గురించి నీకు తెలియజేయడానికి వచ్చాను. కనీసం నువ్వు నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించినప్పుడు నన్ను కాపాడింది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయినైనా ఒక్కసారి కల్పించు. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలైనా చెప్పుకుంటాను. ప్లీజ్ ప్రియంవద. నిన్ను దాచిందే దానికి కనపడకూడదని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈయనగారు ముందు నిల్చోబెట్టాలట. అదే కనుక జరిగితే నా కొంపకి నేనే నిప్పు అంటించుకుంటున్నట్టుంటుంది. ప్లీజ్ ప్రియంవద. ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు. ఏ నెక్లెస్? అదే ఇందాక అభి దగ్గర నువ్వు తీసుకున్నావు కదా, అది. మీరు అభికి వదినవుతాను. ఇది నాకు వాడు ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా ఇచ్చాడు. దీన్ని మీకెందుకు ఇవ్వాలి? మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. క్రికెట్ బెట్టింగ్లు వేసుకుంటూ ఇంట్లో దొంగతనాలు చేసేంత స్థాయికి ఎదిగిన తీరుని పోలీసుల ముందుంచాననుకో, నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా నెక్లెస్ ఇవ్వవా? ఇస్తానక్క. చూడు తమ్ముడు, మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవాల్సిన మీలాంటి కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది బెట్టింగులకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్ళని కడుపు కోతకి గురిసేస్తున్నారు.
క్రికెట్ చూడండి, ఆడుకోండి. క్రికెట్ మీద అంత పిచ్చి ఉంటే క్రికెటర్ అవ్వాలనే ఏం పెట్టుకోండి. క్రికెటర్ అవ్వడానికి మీ వంతు కృషి చెయ్యండి. అంతేకాని ఇలా బెట్టింగులాడి మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకోకండి. సరే అక్క. చూడు తమ్ముడు, నిన్నొక తమ్ముడుగా ఫీల్ అయి చెప్తున్నాను. బెట్టింగ్ల జోలికి వెళ్ళకు తమ్ముడు. నాకు మా అభి భవిష్యత్తు ఎంత ముఖ్యమో, అభి ఫ్రెండ్ అయినా నీ భవిష్యత్తు కూడా నాకంతే ముఖ్యం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? ఉమ్. ఆ ముక్క ముందే చెప్పాలి కదా. నిజంగా మా అమ్మాయి కొని తెచ్చిందా? అయ్యో మధుబాబు, నాను కాలేజీకి వెళ్ళడానికి ఆటోకు అవసరమైన డబ్బే మీరిచ్చేవారు. అలాంటిది మీకు కొత్త బట్టలు కొనేంత డబ్బులు నా దగ్గర ఎక్కడుంటాయి చెప్పండి? ఇది ఖచ్చితంగా మా అమ్మ సెలక్షనే. నాకు ఇష్టమైన కలర్ మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నువ్వు బయటికి వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. త్వరగా రెడీ అయి రండి మధుబాబు. ఈ రోజు మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. హలో, ఈ మదర్స్ డేలో మీ అమ్మగారు లేరు కదా, నువ్వేం సెలబ్రేట్ చేస్తావు? సారీ అరవసు, నా ఉద్దేశం అది కాదు. మీరన్నది కరెక్టే మధుబాబు. మా అమ్మగారు లేరు. మా అమ్మగారిని నేను విష్ చేయలేను, కేకు తినిపించలేను, గిఫ్ట్లు ఇవ్వలేను. చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం. సరే, మీరు రెడీ అయ్యి త్వరగా రండి.